హాయ్ అండి, ఈరోజు మనం తడిబియ్య పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఆ తడిబియ్య పిండితో పాలకూరలు తయారు చేస్తున్నాము. ఏ విధంగానో చూడండి. మనం సోరటి బియ్యం తీసుకున్నాం కదా, ఆ సోరటి బియ్యానికి 1 కిలో బెల్లం అయితే సరిపోతుంది. 1 కేజీ బెల్లాన్ని ఈ విధంగా దంచుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఒక గిన్నెలో వేసుకొని ఏమన్నా నలకలు ఉంటే తీసి పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా వచ్చిన తర్వాత కొంచెం బెల్లంలో వాటర్ వేసుకొని, పాకం అవసరం లేదండి, మామూలుగా కరిగించుకొని పక్కన ఉంచుకోవడమే. చూసుకుంటూ ఉండాలండి. పాకం కూడా పక్కన పెట్టుకొని మనం చూస్తూ ఉండాలి. ఆ లోపల పిండి కలుపుకుందాం. ఇందాక తడిబియ్య పిండి ప్రిపేర్ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా, అదేవిధంగా ఆశీర్వాద్ వారి గోధుమ పిండి తీసుకోవాలండి. 1/2 కప్పు. ఇందాక తడిబియ్య పిండి ఉంది కదండి, రెండింటిని కలుపుకొని మిక్స్ చేసుకోవడం వల్ల ఉండల్లో ఏమి ఉండకుండా ఉంటాయి. పక్కన బెల్లం పెట్టుకున్నాం కదండి, అది కరిగి ఉంటుంది. ఈ విధంగా కరిగితే సరిపోతుందండి, పాకం ఏమో అవసరం లేదు. స్టవ్ కట్ చేసుకొని ఈ విధంగా తడిబియ్య పిండి గోధుమ పిండిలో ఇందాక పక్కన బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదండి, ఆ బెల్లం వాటరు స్ట్రెయిన్ చేసుకోవాలి. దీంట్లో ఉన్న నల్లకలు కానీ చెత్త ఏమన్నా ఉంటే ఆ స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి. ఈ విధంగా వడపోసుకున్న తర్వాత రెండింటిని మంచిగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. అదేవిధంగా పాలబూరలు అని చెప్పాం కదా, ఇలా స్ట్రైన్ చేసుకొని రెండింటిని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని పాలు తీసుకొని, పచ్చిపాలనండి వేసుకుంటూ కలుపుకోవాలి. మన కన్సిస్టెన్సీ బూరెలు వేసుకునే విధంగా ఉండాలి. బూరెలు వేసుకునే విధంగా కలుపుకోవాలండి పాలబూరెలు. మీకు కనుక వీడియో కావాలంటే నెక్స్ట్ వీడియో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.